అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను మెటల్ థాట్స్ సైడ్ నుంచి. ఈరోజు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అలా చూడండి ఒకసారి. కోటిపల్లి గోదావరి దగ్గర ఉన్నాం. కనిపించే వంతెనే మరి కోనసీమకి అంటే ముఖ్యంగా అమలాపురానికి జీవనాడైనటువంటి రైలు వంతెన. మరి చాలా సంవత్సరాలైంది. ఎప్పటి నుంచో మరి బ్రిటిష్ వారి కాలంలోనే దానికి ఇక్కడ దాకా కోటిపల్లి దాకా ట్రైన్ ఉండేది. కానీ తర్వాత మరి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇనుము కోసం ఆ యొక్క పట్టాలన్నీ తీసి వారు యుద్ధంలో వాడేసుకోవడం జరిగింది. కానీ తర్వాత గవర్నమెంట్స్ అన్నీ కూడా ప్లాన్ చేసి అలాగా అమలాపురానికి ట్రైన్ రూట్ కావాలి. ముఖ్యంగా మరి స్వర్గీయ జిఎంసి బాలయోగ్ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ యొక్క రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వేయిద్దాం అనుకున్నారు ఆయన అయితే. కానీ మరి ఆయన దివంగతులు అయ్యారు కాబట్టి మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదని చాలామంది జనం అనుకుంటూ ఉంటారు. కానీ ట్రైన్ మాత్రం అమలాపురం నుంచి ఇక్కడి నుంచి అమలాపురం వెళ్తుందండి. అమలాపురం నుంచి బోడస్కూరు మీదుగా నరసాపురం వెళ్తుంది. నరసాపురం దగ్గర నుంచి మళ్ళీ మెయిన్ లైన్లో కలిసేలాగా ఒక ప్లాన్ చేశారు. అంటే కాకినాడలో బయలుదేరడం అని ఒక ఉదాహరణకి ఒక ట్రైన్ వైజాగ్లో బయలుదేరితే వైజాగ్ నుంచి అన్నవరం మీదుగా కాకినాడ నుంచి రామచంద్రాపురం, ద్రాక్షారామ, కోటిపల్లి మీదుగా అమలాపురం నుంచి నరసాపురం, రాజోలు, నరసాపురం నుంచి మళ్ళా యథావిధిగా దాని యొక్క పాత రూట్లో వెళ్తుంది. ఈ ట్రైన్ ఎందుకు ఉపయోగం అంటే కోనసీమ అనేది మనం ఒక మాట మనం చెప్పుకోవాలి ఇక్కడ. ఎట్లా అంటే కోనసీమ అమలాపురం అనగానే మరి కొబ్బరికి విశిష్టమైనటువంటి స్థలం ఉన్నటువంటి ప్రదేశం. మన భారతదేశంలో ముఖ్యంగా కేరళ అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ కేరళ కొబ్బరికి మన కొబ్బరికి చాలా తేడా ఉందండి. కేరళ కొబ్బరిలో న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి. కానీ మన కోనసీమ కొబ్బరి కనుక మనం తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు సరదా చెప్తున్నాను నేను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో మీకు రెండు రకాల బొండాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగ మన ఆంధ్ర బొండం కనిపిస్తూ ఉంటుంది, కేరళ బొండం కనిపిస్తూ ఉంటుంది. ఆ కేరళ బొండం చాలా పెద్దదిగా ఉంటుందండి. సైజ్ అయితే ఇంత సైజు ఉంటుంది. అది బాగుంటుంది, అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ నిజంగా మరి రుచికరంగా చూస్తే మన యొక్క కోనసీమ బొండం అమలాపురం పరిసర ప్రాంతాలు అమలాపురం, రాజోలు, గన్నవరం ఈ యొక్క అన్ని ప్రాంతాల్లో బాగా పంట పండుతుంది. అలాగే వెస్ట్ గోదావరిలో కూడా బాగా ఎక్కువ పండుతుంది ఆ బొండం. సరే, ఆ విషయాలు అలా కొద్దిగా పక్కన పెడితే మరి ఈ నదిని చూసినట్లయితే ఇలాగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నది మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసికా త్రయంబకంలో పుట్టినటువంటి గోదావరి ఇది. అక్కడి నుంచి అలా ప్రయాణం చేస్తూ అఖండ గోదావరిగా రాజమండ్రి దాకా రావడం. రాజమండ్రి నుంచి మన పాయలుగా మరొక వీడియోలో నేను వివరంగా అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి అద్భుతమైన యొక్క ప్రయాణం జరిగింది గోదావరి మాత ప్రయాణం. ఒక్కసారి గోదావరి మాతకి నమస్కారం చేసుకుందాం. మరి ఈ గోదావరి మాత ఇటు నుంచి ఇలాగ ప్రయాణం చేసి మరి యానాం వద్ద సాగర సంగమంలో కలుస్తుంది. అలాగే మరో చోట అయితే ఓడలేవు దగ్గర కలుస్తుంది. రకరకాల పాయల్లో గోదావరి ప్రయాణం చేసి సముద్రంలో కలవడం మనకి అందరికీ తెలిసిన విషయం. అటువంటి ఆ ప్రయాణం దగ్గర మనకు వచ్చిన ఒకసారి ఇప్పుడు సరదాగా మరికొన్ని విషయాలు మనం ముచ్చరించుకుంటూ వెళ్దాం. ఎట్లా అంటే ఈ ప్రాంతం ఏ విధంగా ప్రశస్తి చెందింది అంటే ఈ ప్రాంతం మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని కోటిపల్లి అంటారు. కానీ నిజం చెప్పాలంటే అసలు పేరు కోటిపల్లి. దీని అసలు పేరు కోటిపల్లి అంటే కోటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థలం అని. ఇక్కడ ఉమా సోమేశ్వర స్వామి మరి కొలువైనటువంటి స్థలం ఇది. నిజంగా కోటి ఫలితాలు అంటే ఒక్కసారి కనుక మనం ఈ క్షేత్రంలో ప్రవేశించి ఆ స్వామి వద్ద అభిషేకం కానీ దర్శనం కానీ చేసినట్లయితే కోటి ఫలితాలు అంటే ఆలోచించండి ఎంత గొప్ప అదృష్టం మనకి. దక్షిణ కాశీ అయినటువంటి ద్రాక్షారామకి కోతవేడు దూరంలోనే మనం ఉండడం. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా శివరాత్రికి నిజంగా కోటి దీపాలను వెలిగిస్తారు ఈ కోటిపల్లి పవిత్రమైన క్షేత్రంలో. అటువంటి కోటిపల్లి దగ్గర ఉన్నాం మనం. మరొక మంచి వీడియోతో నేను వస్తాను. కానీ ఒకసారి ముగించే ముందుగా మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే కోటిపల్లిని చేరాలంటే మీరు నెట్లో గూగుల్లో కొడితే చాలా క్లియర్గా వచ్చేస్తుంది. కానీ మరొకసారి మా వీడియో ద్వారా వీక్షకులందరికీ తెలియజేసేది ఏంటంటే మనం రాజమండ్రి దగ్గరకు వచ్చి రాజమండ్రి నుంచి జస్ట్ ఒక 45 కిలోమీటర్స్ దూరంలోనే ఈ కోటిపల్లి అనేటువంటి పవిత్ర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించాలి మీ అందరూ కూడా. మరి ఆ యొక్క సోమేశ్వర స్వామి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా మరి దక్షిణ కాశీ అయినటువంటి ద్రాక్షారామాన్ని ఆ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోకుండా ఎవరూ వెళ్ళరు.
అటువంటి 2 క్షేత్రాలని దర్శించడానికి అద్భుతమైన అవకాశం. ఇక్కడ కూడా మరి చక్కగా షేర్ చేయొచ్చు. ఓటు వేసుకుని కొద్దిగా పెద్ద అమౌంట్ ఏం కాదు కానీ 300-400 పెట్టినట్లయితే మరి బోట్ షేర్ కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం 500 మించి ఉండదు. సరదాగా లంకలోకి వెళ్ళొచ్చు, లంకలో కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కార్తీక మాసంలో మనం చాలామంది ఇక్కడికి వచ్చి మరి స్వామిని దర్శించుకోవడం చేస్తుంటారు. మరొకసారి ఈ వీడియోని మీ అందరూ లైక్ చేయాలని, షేర్ చేయాలని, కామెంట్ చేయాలని కోరుతూ మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుస్తాం. నమస్తే, ధన్యవాదాలు, మీ విఠల్.